హాయ్ హలో వెల్కమ్ టు టీవీ5 ఎంటర్టైన్మెంట్. నేను సృజన. ఈ వారం సినిమా లవర్స్ కి గుడ్ న్యూస్. 3 సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. అందులో ఒకటి పాన్ వరల్డ్ మూవీ అవతార్ ఫైర్ అండ్ యాష్. అండ్ నెక్స్ట్ తెలుగు మూవీస్ కి వచ్చేసరికి సహకుటుంబాన మూవీ ఒకటైతే గుర్రం పాపిరెడ్డి ఇంకో మూవీ. అండ్ అన్నిటికన్నా ముందు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అవతార్ గురించి మాట్లాడుకుందాము. సో దీంతో డిస్కస్ చేయడానికి మనతో ఫిల్మ్ జర్నలిస్ట్ బాబురావు గారు ఉన్నారు. మనతో మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. సో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ మూవీ అందరి ఫేవరెట్ అవతార్ ఫైర్ అండ్ యాష్. ఎందుకు అంటే సినిమా లవర్స్ కి కూడా అసలు మూవీ రిలీజ్ అవుతుందని కూడా తెలియదు. ఎందుకలా? అవును. ఈ సినిమాకి సంబంధించి కొంచెం ఫస్ట్ పార్ట్ అయితే బిగ్గెస్ట్ హిట్ అయింది. అవును. 2009లో వచ్చింది రిలీజ్ సినిమా అవతార్. ఆ తర్వాత 2022లో అవతార్ 2 వచ్చేసింది. ఆ టైంలో ఉన్నప్పుడంత క్రేజ్తో చూస్తే గనక లేదు, ఆ హైప్తో కూడా ఇప్పుడు పెద్ద కనపట్లేదు వాస్తవానికి నిజానికి. అంటే అది ఓన్లీ తెలుగు సినిమాకే ఇట్లా వస్తుందా, లేకపోతే మిగతా భాషలో కూడా అలాగే వస్తుందా అనేది ఒక ఎక్స్పెక్టేషన్స్ తగ్గినట్టుగా ఉంటుంది కదా. అది తెలుగు సినిమాలో మాత్రమే ఉందా, అలాగే మిగతా భాషలో కూడా ఇలాగే ఉందంటే కూడా ఒక రకంగా ఇండియాలో కూడా ఇలాగే కనిపిస్తుంది. అవును. అంటే మిగతా వరల్డ్ వాటర్ మూవీ కూడా పెద్ద రెస్పాన్స్ ఏం లేదు. అంటే సినిమాకు రిలీజ్ కు ముందు వరకు బాగుంది రెస్పాన్స్. సినిమా తర్వాత కనుక అంత ఎక్స్పెక్ట్ చేసినంత అద్భుతంగా లేదంటే అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫైర్ అండ్ యాష్ వచ్చేసరికి చూస్తే సేమ్ కంటెంట్ లానే కనిపిస్తుంది. వాటర్ కి బదులు జస్ట్ ఫైర్ కనిపిస్తుంది. వాళ్ళిద్దరు వెళ్తా ఉన్నారు, వాళ్ళు ఆ ప్రాంతంలోకి వెళ్తా ఉన్నారు, ఇది ఆ ఏరియాస్ లోనే వెళ్తున్నారు. వీళ్ళందరూ ఆ విలన్స్ వస్తున్నారు, వీళ్ళని కాపాడుకుంటున్నారు. అంతవరకే కనిపిస్తుంది తప్ప కొత్తగా మనకి ట్రైలర్ లో క్రేజ్ గాను లేదా ఒక భారీ స్థాయిలో అనిపించలేదు నిజానికి ఒక రకంగా. సో అది ఆ కారణంగా కొంచెం హైప్ లేకపోవడం సినిమా, లేదా తెలుగు సినిమాకి లేదా ఇలాంటి సినిమా రిలీజ్ అవ్వబోతుంది అన్న విషయం అంచనాలు కూడా లేకపోవడం అనేది కొంత మైనస్ లాగా అనిపిస్తుంది అనుకోవచ్చు. అండ్ అలాగే ఫస్ట్ అవతార్ మూవీకి తర్వాతకి దాదాపు 12 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. సో మరి అప్పుడే అంటే వాటర్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో వాటర్ మూవీ అప్పుడు అనౌన్స్ చేశారు జేమ్స్ కెమెరాన్ కూడా వరుసగా కొన్ని మూవీస్ రిలీజ్ అవుతాయి అని చెప్పి. మరి ఇప్పుడు ఏంటి, ఫైర్ హిట్ అయితేనే తర్వాత మూవీస్ కూడా రిలీజ్ చేస్తాను, అసలు మూవీ షూట్ చేస్తాను అని చెప్పారు. ఏంటి దాని గురించి? అంటే ఫస్ట్ పార్ట్కి సంబంధించి చూస్తే కనుక ఆ కంటెంట్ పరంగా చూస్తే అతను బాగుంది చేశాడు. సెకండ్ పార్ట్ దానికి అనుకూలంగా ఉందని చెప్పేసి సెకండ్ పార్ట్ తీశాడు. ఆ టైంలోనే చాలా చాలా విజువల్స్ అన్ని థర్డ్ పార్ట్ కూడా సరిపోయేలాగా ఉండేలాగా తీశారు. ఆ షార్ట్ టైంలోనే ఇప్పుడు అందుకనే 2022 రిలీజ్ అయిన సినిమా 2025 వస్తుందంటే షార్ట్ టైంలోనే మాక్సిమం రెడీ అయిపోయినట్టే. సో ఆ కారణంగా సెకండ్ పార్ట్లో మిగిలిపోయిన కొన్ని భాగాలన్నీ ఇదంతా పాటుకొని థర్డ్ పార్ట్ తీస్తున్నాడు. కాకపోతే ఆ సినిమా హిట్ అయితేనే మిగతా భాగాలు కూడా కంటిన్యూ అవుతాయి. అంటే మొదటైతే 5 పార్ట్లు వస్తాయని చెప్పాడు. 5 పార్ట్లు అయితే వస్తాయి అన్నాడు. ఒక రకంగా చూస్తే కనుక ఇండియన్ మైథలాజికల్గా చూస్తే కనుక పంచభూతాలు అనుకోవచ్చు. నీరు, నిప్పు, గాలి అట్లాంటి కదా పంచభూతాలు పాయింట్. కదా పాయింట్ పంచభూతాలు అనిపించినప్పుడు కూడా కంటెంట్ పరంగా చూస్తే సేమ్ కనిపిస్తుంది. అది కొంత ఈ రెండు సినిమాలకు సంబంధించి స్టోరీ అయితే సేమ్ ఉంది. వాళ్ళు సర్వైవల్ స్టోరీ లాగానే ఉంది. అండ్ నీరుకు బదులు ఇక్కడ నిప్పు కనిపిస్తుంది. మనకు ఒక హాలీవుడ్ మూవీస్ అనగానే బేసిక్ ఏం చూపిస్తారంటే ఒక పెద్ద పెద్ద భారీ ఆకారంలో ఒక జంతువులు, అవే అడవులు, అవే నీరు, పెద్ద పెద్ద ఏంటో చూపిస్తారు. సేమ్ అలాగే ఉంది రొటీన్ గా. అవును. సో అదే సర్వైవ్ అనే సినిమాకి సంబంధించింది థర్డ్ పార్ట్ కూడా అనిపిస్తుంది మనకు. కాకపోతే అంచనాలు అయితే సినిమా మీద లేవు నిజానికి. ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా లేవు, క్రేజ్ కూడా లేదు సినిమా మీద. భారీ స్థాయిలో ఓపెనింగ్స్ పరంగా చూసుకున్నా కూడా చాలా ఓపెనింగ్స్ కూడా చాలా డల్గా ఉన్నాయి. అంటే మనకి బుక్ మై షోలో చూసినా కూడా తెలుగు సినిమాలు కానీ అంటే ఇంతకుముందు సెకండ్ పార్ట్లో చూసినప్పుడు భారీ స్థాయిలో ఎలా ఉంది అంటుంది, 2-3 రోజుల సినిమా రిలీజ్ అవుతుంది. అలాంటి సినిమాకు కూడా ఇంత క్రేజ్ తగ్గి కనపడడం అనేది చాలా కొంచెం వెరైటీగా ఉంది అన్నట్టు మనకు చూస్తే. సో దాన్ని బట్టి అవతార్ ఫైర్ అండ్ యాష్ అనే సినిమా నిజానికి ఇక్కడతో ఆగిపోవచ్చు అనే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే మన దగ్గర దీనికి క్రేజ్ తక్కువ ఉంది, ఓకే. మరి నిజంగా హాలీవుడ్ లో కూడా అలాగే ఉందనుకోవచ్చా? హాలీవుడ్ లో అయితే నిజంగా అదే. దానికైతే ఇండియాలో అంటే ఎందుకంటే దాని ఒరిజిన్ అక్కడే కదా మూవీ. అంటే హాలీవుడ్ లో అనే కాకుండా వరల్డ్ వైడ్ గా కూడా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి వరల్డ్ వైడ్గా. అంటే ఇండియాలో కొంచెం తక్కువగా అనిపిస్తున్నప్పుడు కూడా వరల్డ్ వైడ్గా చూస్తే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ లేదా బుక్ మై షో సంబంధించి రకరకాలుగా ముందుగా టికెట్లు అమ్ముకునే యాప్స్ అన్నీ ఉంటాయి కదా, వాటి పరంగా చూసుకుంటే కనుక భారీ స్థాయిలో ఉంది ఒక రకంగా. కాకపోతే ఇండియాలో కొంచెం తక్కువగా ఉంది. ఇంకా పర్టికులర్గా చూస్తే తెలుగు మార్కెట్కి చూస్తే కనుక తెలుగులో కూడా చాలా తక్కువగా ఆ క్రేజ్ కనిపించడం. ప్రమోషన్స్ కూడా లాస్ట్ టైం చేసినంత కూడా ఇప్పుడు లేవు అసలు. జేమ్స్ కెమెరాన్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ ఏదైతే ఉందో దానికి వరల్డ్ వైడ్గా కూడా ప్రమోషన్స్ పరంగా చూస్తే కనుక అంటే వరల్డ్లో హాలీవుడ్లో అనుకున్నప్పుడు కూడా అతను ఆ స్థాయిలో ఎప్పుడు మాట్లాడాలి. అంటే సెకండ్ పార్ట్కి చూసినప్పుడు మాట్లాడినంతగా ఇప్పుడు థర్డ్ పార్ట్కి అతను మాట్లాడలేదు. అంటే కేవలం ఏదో మమ్మ అనిపించాలి, లేదా చుట్టేసినట్టుగా సినిమా అనిపించినట్టుగా అనిపిస్తుంది. కాకపోతే సమ్ టైమ్స్ ఎట్లా అవుతుందంటే కంటెంట్
మాట్లాడుతుంది కదా, ఇంక నేను ఎందుకు మాట్లాడాలి అనుకునే వాళ్ళ అవకాశాలు కూడా ఉన్నాయి జేమ్స్ కెమెరాన్‌కి సంబంధించి. సో, అతని మార్కెట్‌కు అతను కెపాసిటీ ఏంటి, వెండి సిల్వర్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు గాని మనకు తెలీదు. సో, సెకండ్ మూవీ రిజల్ట్ చూసాక మేబీ అర్థమైపోయిందేమో తనకు కూడా అనుకోవచ్చు. ఎందుకంటే థర్డ్ హిట్ అయితేనే నెక్స్ట్ మూవీస్ కంటిన్యూ చేస్తాను అన్న ఆయన మాటల్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మేబీ ఎక్కువ ఇంట్రెస్ట్ లేదేమో. ఎందుకంటే ఆయనకి బేసిక్‌గా ఏజ్ అయిపోతుంది. ఒక్క మూవీ తీయాలి అంటే చాలా ఇయర్స్ అవునవును. ఆయన నిజానికి సినిమాల పరంగా చూస్తే గనక చాలా చాలా ఎక్కువ టైం తీసుకుంటాడు. చాలా 12 ఇయర్స్ మరి 'అవతార్ 1'కి 2కి. దానికంత అంటే దాని టెక్నాలజీ మారిన దానికి అనుగుణంగా అతను కూడా మార్చుకుంటూ వెళ్ళిపోయాడు. సో, చూద్దాం మొత్తం థర్డ్ పార్ట్‌కి సంబంధించి వచ్చే రిజల్ట్‌ని బట్టి మిగతా ఫోర్త్, ఫిఫ్త్ పార్ట్స్ కూడా వస్తదా? లేదా పంచభూతాలతో ఆగిపోతాయి, లేదా 3 భూతాలతో ఆగిపోతాయి సినిమా అనేది చూద్దాం. అండ్ కమింగ్ టు తెలుగు మూవీస్, సహకుటుంబానాం, గుర్రం పాపిరెడ్డి మూవీస్ వస్తున్నాయి. సో మరి ఈ అవతార్ పాన్ వరల్డ్‌కి ఎంత హైప్ లేదనుకున్నా చూసేవాళ్ళు చూస్తారు. అవునవును. కానీ మరి దాన్ని ఎఫెక్ట్ ఈ మూవీస్ మీద ఏమైనా పడుతుందా? ఒక రకంగా చూస్తే 'గుర్రం పాపిరెడ్డి', 'సహకుటుంబానాం' సినిమాలకు సంబంధించి కూడా చాలా చిన్న సినిమాలు. కంటెంట్ పరంగా చూసినా అంటే గొప్పగా ఉండొచ్చేమో కంటెంట్ పరంగా. సినిమా స్క్రీన్ మీద వస్తే తెలుస్తుంది కాబట్టి మనకి. అయితే ఆర్టిస్టుల పరంగా మాత్రం చాలా మైనస్‌గా ఉంటారు వాళ్ళు. తక్కువగా అనిపిస్తుంది. అంటే 'సహకుటుంబానాం' వచ్చేసి 'మేఘా ఆకాష్', 'రాజ్ కిరణ్' అనే ఒక కొత్త హీరో ఇలా యాక్ట్ చేస్తున్నాడు. 'రాజేంద్ర ప్రసాద్', 'బ్రహ్మానందం' ఇద్దరు. బ్రహ్మానందం కూడా సినిమాలకి కీలకంగా ఉన్నాడు పాత్రలో. అట్ ద సేమ్ టైం మళ్ళీ బ్రహ్మానందం గారు 'గుర్రం పాపిరెడ్డి' సినిమాలో కూడా మళ్ళీ కనిపిస్తున్నాడు. ఆ ట్రైలర్‌లో చూసినప్పుడు కూడా ఆయన జడ్జి క్యారెక్టర్‌లో కనిపిస్తా ఉన్నాడు ట్రైలర్‌లో చూస్తే. సో, 'గుర్రం పాపిరెడ్డి' ట్రైలర్‌లో చూస్తే కనుక ఆ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గట్టుగా ఉండొచ్చు అన్నట్టుగా ఉంది మనకు మార్క్స్. అంటే సినిమా ఏమాత్రం అంచనా వేయొచ్చు, లేదో ఆలోచించి దీని అంటే నెక్స్ట్ ఏం జరగబోతుందనే సీన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టుగా అనుకున్నట్టుగానే ఉంది 'గుర్రం పాపిరెడ్డి'. 'సహకుటుంబానాం'కి వచ్చేసి కంటెంట్ పరంగా చూస్తే కనుక ఇలాంటి పరమైన కథా చిత్రాలు ఈ కాలంలో చూసే సినిమాలు, లేదా రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాల పాత్రలు చాలా దారుణంగా ఉన్నాయి. ఒక రకంగా అతను మాట్లాడిన విధానమే కాకుండా ఆయన స్టేజ్ మీద అది ఏమనుకోవచ్చో మరి తెలిసి మాట్లాడుతున్నారో తెలియక అనుకోకుండా అది మిస్ఫైర్ అవుతున్నాయో తెలియదు, కానీ ఆయన ఏ మాట మాట్లాడినా వైరల్ అయిపోతుంది. దాన్ని అంటే కథాపరంగా చూసి అతను మాట్లాడినప్పుడు కూడా కథలో అద్భుతంగా చేశాను, అద్భుతం కథలు అంటే కథల పరంగా చూస్తే అంత అద్భుతంగా అనిపించట్లేదు ఆయనకి. పరంగా ఓవర్ హైప్ అనిపిస్తుంది. ఓవర్ హైప్ చేస్తున్నాడు ఆయన. కొంచెం కథ అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో, లేదా ఆయన క్యారెక్టర్ వరకే మాట్లాడుతున్నాడు, కొంచెం మాట్లాడుతున్నాడేమో అన్నట్టుగా ఉంది. సో, ఆ రకంగా చూస్తే ఈ రెండు సినిమాల మధ్య కూడా పెద్దగా హైప్ లేదు. కాకపోతే 'గుర్రం పాపిరెడ్డి'కి సంబంధించి ప్రమోషన్స్ భారీగా చేస్తా ఉన్నారు. మంచి టీమ్, యూత్ ఆ టీమ్ అంతా కూడా మంచి ప్రమోషన్స్తో వెళ్తా ఉన్నారు. 'మేఘా ఆకాష్'కి వచ్చేసి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, గందరగోళంగా ఆవిడ ప్రమోషన్ సందర్భంగా కనపట్లేదు పెద్దగా. ఉన్న తర్వాత హీరో 'రాజ్ కిరణ్', ఆయన 'సహకుటుంబానాం' కొత్త హీరో, అతని గురించి ఇంకా తెలియదని పెద్దగా లేదు అటు. అయితే అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ రెండు సినిమాలు 12 తారీఖు రిలీజ్ అవ్వాలి. అవును, అఖండ 2 వల్ల ఈ రెండు పోస్ట్ పోన్ చేశారు. పోస్ట్ పోన్ చేసిన తర్వాత 1 వీక్ పోస్ట్ పోయిన తర్వాత వీళ్ళు 19th రిలీజ్ అవుతున్నాయి. సో, ఆ రెండు సినిమాలకు సంబంధించి చూస్తే కనుక భారీ స్థాయిలో అంచనాలు అయితే లేవు, ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా అయితే పెద్దగా లేవు. కంటెంట్ పరంగా ఏమైనా ఒప్పించవచ్చు లేదా మెప్పించవచ్చు అనే అవకాశం ఉంది. కానీ భారీ కలెక్షన్స్ అయితే కష్టమే, ఎందుకంటే కలెక్షన్స్ అది ఇంపాసిబుల్ అంటే కంటెంట్ పరంగా ఉండొచ్చు, కలెక్షన్స్ పరంగా చూస్తే భారీ స్థాయిలో అంటే ఉండొచ్చు కూడా, ఆశ్చర్యం చెప్పలేవు. ఒక్కోసారి అంటే చిన్న సినిమాలకు కూడా ఒక్కోసారి పెద్దగా వస్తాయి. అవును, ఎక్స్పెక్ట్ చేయని మూవీస్ అన్ని ఎక్కువ లైక్ లిటిల్ హార్ట్స్ కానీ, బలగం మూవీస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ అవే మూవీస్ చెప్పు. 'రాజు వెడ్స్ రాంబాయి' రీసెంట్గా వచ్చిన సినిమాలు. సో దట్ అది కంటెంట్ పరంగా చూస్తే కానీ ట్రైలర్లో చూస్తే పెద్ద గొప్పగా అనిపించలేదు మనకి 'గుర్రం పాపిరెడ్డి'. ఇటు 'సహకుటుంబానాం' పరిస్థితి కూడా అంతే ఉంది. ప్రమోషన్స్ కూడా అంతగా ఏమీ కనిపించట్లేదు కూడా. 'గుర్రం పాపిరెడ్డికి' సంబంధించి ప్రమోషన్స్ కనిపిస్తున్నాయి. యూత్ అంతా 'సహకుటుంబానాం' పెద్దగా ఏం కనిపించట్లేదు. సో ఓవరాల్గా చూస్తే కనుక ఆ రెండు సినిమాలకు సంబంధించి అవతార్తో కంపేర్ చేయడానికి అవకాశం లేదు అసలు. వాళ్ళిద్దరితో అట్ ద సేమ్ టైం వాళ్ళతో పోటీ పడే అవకాశం లేదు, కంపేర్ చేయడానికి లేదు. కాకపోతే వీళ్ళ ఇండివిజువల్గా సినిమా కెపాసిటీ ప్రూవ్ చేసుకునే కెపాసిటీ ఉంటే కనుక వాళ్ళు ప్రూవ్ చేసుకునే అవకాశం ఉన్నది. అండ్ మూవీ ఆడియన్స్ కూడా మూవీస్కి ఎలా వస్తున్నారంటే ఇప్పుడు అవతార్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. సో అది ఎలా ఉన్నా ఒకసారి చూద్దాంలే ఎలా ఉందో అనడానికైనా వెళ్తారు. కానీ చిన్న మూవీస్ ఏంటంటే హిట్ టాక్ వస్తేనే తర్వాత మూవీ చూడడానికి వెళ్తారు. అంటే అట్ ద సేమ్ టైం ఏంటంటే చిన్న సినిమాలకు సంబంధించి ఇప్పుడు ఈ మధ్యకాలంలో దారుణంగా పరిస్థితి ఏంటంటే హిట్ టాక్ వస్తే కదా, అసలు హిట్ టాక్ వచ్చిందా కూడా అవకాశం లేదు. ఎవరికి వస్తున్నాయి అసలు హిట్ టాక్ ఎవరికి వస్తుంది అంటే కూడా చాలా మెల్లమెల్లగా వెళ్తూ ఉంది. సో కంటెంట్ అద్భుతంగా ఉండి చాలా యూనిక్ కంటెంట్ అయి ఉండి ఇది కొత్తగా ఉంటేనో, ప్రజెంటేషన్ కొత్తగా ఉంటేనో, చాలా డిఫరెంట్గా ఉంటేనో అప్పుడు కానీ ఆ జనాలు కానీ ఆడియన్స్ వైపు చూడలేని పరిస్థితి అనిపిస్తుంది. సో ఆ రకంగా చూస్తే కనుక కంటెంట్ పరంగా చూస్తే
అద్భుతంగా ఉండాలి వీళ్ళు కూడా. ఉమ్, కథలు కూడా అద్భుతంగా ఉండి, కంటెంట్ పరంగా అద్భుతంగా ఉండి, దానికంటే ముందు క్రిటిక్స్‌ని కూడా మెప్పించగలిగితే గనక yes. ఆడియన్స్ వరకు వచ్చింది సినిమా. ముందా పెయిడ్ ప్రీమియర్స్ లోనే రివ్యూ సగం బయటకు వచ్చేస్తుంది. అవునవును. అక్కడే డిసైడ్ చేసేస్తున్నారు జనాలు కూడా వెళ్ళాలా వద్దా అనేది. అవునవును. అంటే పెయిడ్ ప్రీమియర్స్ అనేది మాక్సిమం ఇదొక ట్రెండ్ లాగా అయిపోయింది ఈ మధ్య కాలంలో అవును. చూస్తే గనక. పెయిడ్ ప్రీమియర్స్ అనేసి ముందస్తు ఒకరోజు సినిమాలు చూసేసి రీసెంట్‌గా 'మోగ్లీ' చూసాం. ఉమ్, 'మోగ్లీ' దారుణంగా రిజల్ట్స్ చూసాం యాక్చువల్‌గా Hmm. సినిమా. సో చూస్తే దాన్ని కూడా ఒక ట్రెండ్ లాగా కనిపిస్తుంది. బట్ ఔట్ ఆఫ్ ది ట్రెండ్ వీళ్ళు కూడా పెయిడ్ ప్రీమియర్స్ వరకు వెళ్ళకపోవచ్చేమో కానీ వీళ్ళు కానీ సినిమా అయితే ఒక కంటెంట్ పరంగా ఆకట్టుకుంటే గనక సినిమా బాగుంటుంది అంతే. ఎంతవరకు ఆ 2 సినిమాలకు సంబంధించి. అంటే దీంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 'అవతార్' సినిమాకు సంబంధించి ఈ 2 సినిమాలతో కంపేర్ చేయొద్దు అసలు మనం. అవును. సెపరేట్‌గా సింగిల్ సినిమా ఉమ్, ఒంటరిగానే వెళ్ళిపోతుంది దానికి సంబంధించి. సో దాని కంపారిజను ఎక్స్‌పెక్టేషన్స్ మొత్తం డిఫరెంట్‌గా ఉంటది. ఈ 2 సినిమాలకు సంబంధించి డిఫరెంట్ ఉంటుంది అంతే మొత్తంగా. సో చూడాలి మరి December 13th అటు అవతార్ మూవీ అలాగే సహకుటుంబానం, గుర్రం పాపిరెడ్డి 3 మూవీస్ రిలీజ్ అవబోతున్నాయి. మరి ఏ మూవీ ఆడియన్స్ ని మెప్పిస్తుంది, ఏది డిసప్పాయింట్ చేస్తుంది అనేది లెట్స్ సీ.